మరి డీకే అరుణ గారి ఇంటికి ఎందుకు వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు? మేము డీకే అరుణ గారిని కలిసిందని చెప్పేసి అని ఎవరెవరితో కాంగ్రెస్ లీడర్తో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న విషయం ఏదైతే ఉందో ఇందులో స్పష్టంగా ఒకటేనండి. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చేరుతున్నామని చెప్పేసి అని మాట్లాడలే, ఎక్కడ కూడా లేదు. ఆయన మాట్లాడుతుందల్లా కాంగ్రెస్ లీడర్స్తో ఒకటే అంశం. రేపు మనము 2019లో కాంగ్రెసు టీడీపీ ఇవన్నీ కలుసుకొని ఒక వేదిక మీద యుద్ధానికి వెళ్తున్నాం కనుక మాకు వెసులుబాటు అంటే మేము కొన్ని సీట్లు కాంగ్రెస్తో పొద్దుకొని ఒక 40-45 సీట్లు కలిసి పోటీ చేయాలి. అదే రకంగా వాళ్ళు ఒక 50 సీట్లు 40-45 సీట్లు. అదేవిధంగా సిపిఎం వాళ్ళు సిపిఐ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కలిసి ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే సీట్ల పెంపకం జరిగినా లేకపోతే 119 నియోజకవర్గాలని పంచుకొని మనము ఖచ్చితంగా మేము ఒక 30-40 మీరు ఒక 30-40 అన్ని రాజకీయ పార్టీలు అందరం కూడా కలిసికట్టుగా ఒక వేదిక మీద ఉండి మనం కలిసి పోరాటం చేద్దామని చెప్పేసి అని ఆ నాయకులను ఒప్పియడం కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగానే రేవంత్ రెడ్డి గారు వాళ్ళతో కలవడం కలిసి మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్న లీడర్స్తో అంతే తప్ప ఇక మీతో కలుస్తాము మీ పార్టీలో వచ్చి జాయిన్ అవుతామని చెప్పేసి అనే అంశాలు ఎక్కడ కూడా లేవు. పార్టీలో జాయిన్ అవుతా నేను వచ్చినా మీకేం అడ్డంగా ఉండను, అదంతా తప్పది, అదంతా తప్పు. దానికి ఎలాంటి సంబంధం లేదు. మేము ఇప్పటిదాకా అంతెందుకండి, మేము ఇప్పటిదాకా నిన్నటిదాకా కూడా స్టిల్ ఈ రోజు దాకా కూడా ఏదైనా ఆందోళన కార్యక్రమం ఉంటే రేపు అసెంబ్లీ 27వ తారీఖున చలో అసెంబ్లీ కార్యక్రమం ఇటు రైతుల సమస్యలపై అంత పసుపు జెండాలు ఉంటాయి, 3 రంగుల జెండాలు ఉంటాయి, ఎర్ర జెండాలు ఉంటాయి. అంటే కలిసి పోరాటం చేస్తున్నాం కనుక రాజకీయ వేదిక అనేది ఒక దాన్ని మనం తయారు చేసుకున్నాక ముందే ప్రిపేర్ కావడం అంతే తప్ప ఎందుకొరకు ఈ విషయంలో మేము ఆలోచన చేస్తున్నామంటే రాష్ట్రాల్లో ఆయా రాజకీయ పార్టీలు జాతీయ పార్టీలు అయినా సరే కానీ రాష్ట్రాల్లో ఆయా పార్టీలు నిర్ణయాలు తీసుకొని అక్కడున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న సంఘటనలు ఉన్నాయి, అధికారం కోసం ముందుకు సాగుతున్న సంఘటనలు ఉన్నాయి. ఒక్క కేసీఆర్ని ఎదుర్కోవడానికి అతన్ని గద్దె దించడానికి ఇన్ని పార్టీలు ఏకం కావాలని ప్రయత్నిస్తున్నాయంటే అప్పుడు కేసీఆర్ గారు ఎంత బలవంతుడు అర్థమవుతుంది కదా. కేసీఆర్ గారు బలమంతా తెలంగాణ యాసలోన తెలంగాణ యొక్క భాషలోనూ దాక్కునుంది. కేసీఆర్ గారు ఎలాంటి వ్యక్తి అంటే ఆశల పల్లకిలో ఉంచుతూ నోటిఫికేషన్ లేస్తూ ఇన్ని జాబులు నేను ఇస్తున్నానని చెప్తూ 3.5 సంవత్సరాలు గడిపాడు. 3.5 సంవత్సరాలు ఇప్పటికీ ఆ రోజు నుంచి శురువైన నోటిఫికేషన్ వేసుకుంటావు రావడం, కానీ ఒక్కరికి ఉద్యోగం రాలేదు. అందరు దరఖాస్తులు చేసుకున్నారు ఆన్లైన్లో. ఇది క్యాన్సిల్ అయిందని కూడా చెప్పట్లే, ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిందని కూడా చెప్పట్లే. ఆ దరఖాస్తు అట్నే ఉంది. అంటే ఇస్తాడేమో, రేపు ఇస్తాడేమో, ఎల్లుండి ఇస్తాడేమో, ఆ వచ్చే సంవత్సరం ఇస్తాడేమో అని ఆశ. లేనోడికి ఆశనే కదండి ఉండేది. ఇస్తానని చెప్పాడు, అది ఎప్పుడు ఇస్తాడని ఇస్తాడని చెప్పి ఆశ పరిస్థితి ఉన్నది కనుక ఇటువంటి ఆశల పల్లకిలో ప్రజలను ముంచుతూ ఈరోజు ఏ రకమైన పాలన నడిపిస్తున్న కేసీఆర్ గారు అంటే దసరా పండుగ వస్తే చీరలు వంచడాలు, ఆడబిడ్డలు ఎవరు చీరలు కొనుక్కొని కట్టుకోరు అన్నట్టుగా చీరలు ఎక్కడి నుంచో సూరత్ నుంచి కిలోల రూపాయల చీరలు తీసుకురావడాలు. అదే రకంగా క్రిస్మస్ పండుగ ఈ ప్రజలు ఎవరు చేసుకోరు అన్నట్టుగా ఈయననే క్రిస్మస్ పండుగ బట్టలు ఇవ్వడాలు, రంజాన్ పండుగకు బట్టలు ఇవ్వడాలు, ఇటువంటి సాంప్రదాయ పద్ధతిలో సెంటిమెంట్ అంశాలను రగిల్చుకుంటూ వాళ్ళ మనసులను దోచుకొని చివరి దశలో ఇంకొక మాట కూడా చెప్తాడు కేసీఆర్. ఎటువంటి మాట చెప్తాడంటే ఆయన, నేను నిన్నగాక మొన్న పుట్టిన పసికందును, నేను ఇప్పుడే అడుగులేస్తున్నాను, 70 ఏళ్ళు అయింది వీళ్ళ చేతులు ఆంధ్రలో మొత్తం దోషి ఆగం పట్టించారు. 5 ఏళ్ళలో బాగు చేయాలంటే నా వల్ల యాడవుతుంది, ఇంకో 5 ఏళ్ళు అవకాశం ఇవ్వండి అని చెప్పే గొప్ప మహానుభావుడు కూడా ఈయన. తెలంగాణ ప్రజలు నమ్ముతారండి. తెలంగాణ ప్రజలు ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో దోస్తున్నారని చెప్పి తెలిసినా నా రెక్కలైతే దొయ్యలేదు కదా అని చెప్పేసి అనుకున్న మనస్తత్వం ఉన్న వాళ్ళు తెలంగాణలో. నా ఆస్తిని దోశాడు, నా నీళ్ళను దోశాడు, నా నిధులను దోశాడు, ఏమన్నా నా రెక్కలను దోయలేదు కదా అని చెప్పేసి అని అనుకున్నాడు కనుక 70 ఏళ్ళు అయింది. అట్టనే ఈ కేసీఆర్ని కూడా మమ్మల్ని బాగు చేస్తాడని వచ్చిన ఇతను ఇక ఇస్తా అని చెప్పేసి అని మోసం చేస్తున్నాడు, చూసుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఇక వచ్చే సంవత్సరం ఇస్తాడేమో, ఈ 5 ఏళ్ళు ఒకసారి చూద్దాం అని చెప్పేసి అని దాంట్లో ఆశల పల్లకిలో మోపిస్తూ ఇంకొకటి కూడా చివరికి అధికారికంగా ఎన్నికల సమయంలో డబ్బులు వంచితే ప్రమాదం వస్తుందని చెప్పేసి అని రేపు ఎకరాకు 4,000 రూపాయలు అని చెప్పేసి అని 8,000 రూపాయలు ఒక సంవత్సరంలో ఇచ్చి ఓట్లు వేయించుకోవాలనే ఒక వ్యూహం కూడా రచిస్తున్నాడు. ఇటువంటి నక్కజిత్తుల టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలు తెలిసిన ఈ కేసీఆర్ను కొట్టాలంటే
అదే టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలు తెలిసిన ఉద్యమకారులందరూ కూడా నాయకత్వం వచ్చి గద్దె దించాలన్నది. దానికి ఉదాహరణ మాకు ఉదాహరణకు మన సింగరేణి ఎన్నికలే. సింగరేణి ఎన్నికల్లో మాకు ఒక నమ్మకం వచ్చింది. ఎంత హంగామా ఏం చేయగలిగారు? ఎంత హంగామా జరిగింది. ఏం చేయగలిగారు అందరూ కలిసి? సార్, గెలుపు అనేది ముఖ్యం కాదు, ఇక్కడ ఏ రేంజ్లో గెలిచింది అనేది ముఖ్యం. ప్రతిపక్షాలకు 57% ఓట్లు వచ్చినాయి సార్, గెలిచినోనికి 43 వచ్చినాయి. అంటే నీకు 43 3-4 వేల తేడాతో గెలిచిండొచ్చు, కానీ అదొక గెలుపా? నీ 3.5 సంవత్సరాల్లో అదొక గెలుపా? నేనేమంటుంటే దానికి మంత్రులు ఎమ్మెల్యే కేసీఆర్ అయితే ఒకరోజు పెద్ద ప్రెస్ మీట్ పెట్టి మీడియా మొత్తం అల్లకల్లోలం చేసి సింగరేణి గురించే మాట్లాడి ఎన్ను చెప్పి ఏమేమో చెప్పి వెనకేసి చెప్పి ముందేసి చెప్పి అన్నీ చెప్పి చివరికి అన్నీ చెప్తే గెలిచింది. ఆటలు వంచి 1000 రూపాయలు ఇచ్చి రోజు దావతులు చేపించి మందు పోపించి అంత గందరగోళం కింద మీద పడితే వాళ్ళు గెలిచింది 43%. వాళ్ళు గెలిచింది ఒక 2 డివిజన్లు తప్ప వేరే డివిజన్లో గెలిచారు. నేనేమంటున్నా, అదే వ్యతిరేకమైన ఓటును ఒక తాటిపైన నిలబెడితే ఖచ్చితంగా కేసీఆర్ వస్తుంది. అదే దృఢమైన సంకల్పం. అది ఆ సంకల్పంతోనే మేము కలవాలనుకుంటున్నాం, అంతే.